అన్నా నమస్కారం అన్న. నా చిన్న మల్కాపురం అన్న. కానీ మా నాయన 1998 మా నాయనకి ఇది మాత్రం డీపట్ ఉందన్న. లక్ష్మీరెడ్డికి డే కింద ఇది ఉంది. కానీ నాన్న నేను ఇట్లా భూమి తీసిపెట్టినారా పొలం చేయాలంటే మా నాయన మాటని చేసుకున్నాను. పొలం వేసుకొని బతుకుతున్నాను. మళ్ళీ ఇది అయిపోయిందని చెప్పేసి మా నాయన ఏం చేసినాడంటే మళ్ళీ నా పేరు మీద డీపట పాస్బుక్ రెడీ చేసినప్పుడు ఆన్లైన్ ఎక్కదన్నారన్న. 2018లో ఆన్లైన్ ఎక్కదన్నప్పటికీ అటనే వేసుకొని బతుకుతున్నాము, సాగులు ఉన్నాము. అసైన్మెంట్ కంప్లీట్ పెడతామన్నారు. సరే ఇంతవరకు పెట్టకుండా వాళ్ళంతకు వాళ్ళే కొద్దిగా మేము ఎస్సీ కాబట్టి వాళ్ళు ఈఆర్ఓలు వాళ్ళకి అనుకూలంగా ఉండి ఆ విధంగా చేసినారన్న. అది నాకు న్యాయం జరిగిన తర్వాత ఇంతకుముందు కలెక్టర్ కాడ ఇచ్చిన అన్న. కలెక్టర్ కాడ ఇస్తే సర్లే బాబు నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు అనాది కదా అని చెప్పినారు. కానీ ఆడ న్యాయం జరగంగా మళ్ళీ ఆడికి ఇచ్చిన తర్వాత కూడా పోయినాక మేడం చేసిందంటే సర్లే పంపిస్తామని. కానీ నానేసే పొలంలోన ఉలువ వేసుకున్నానన్న. మా పొలం మేము విత్తనం వేసుకున్నాము. మా పొలానికి వచ్చేసి ఇదన్నా ఈ గడ్డి మందు కొట్టినాడన్న. గడ్డి మందు కొట్టి చంపినారన్న. కానీ ఎర్రగుంట్ల ఎద్దలన్నోళ్ళు వచ్చేసి ఇది ఎత్తబాసినారన్న. ఇది ఎర్రగుంట్ల ఎద్దలన్నోళ్ళు నా ఉలువని ఎత్తబాసిన కూడా పోయి స్టేషన్కి పోతే కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలే, ఎలాంటి కంప్లైంట్ పెట్టలే. అయినా ఈ విధంగా వాళ్ళు బలం ఉండి అయినా కూడా వాళ్ళు జబర్జనంగా వేస్తున్నారు. కానీ నేను ఒక్కనే కదా బలం లేను అన్న. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న. ఇదన్నా నేను వికలాంగుల సర్టిఫికేట్ అన్న. ఇది వికలాంగుల సర్టిఫికేటు. కానీ ఇలాంటి సర్టిఫికేట్ వాళ్ళ కాడ ఉందంటూ కూడా వాళ్ళు కూడా మాకు ఇట్లాంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు కూడా భాగం ఇస్తానన్న. ఇట్లాంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు కూడా భాగం ఇస్తానన్న. ఈ విధంగా అన్న ఆ విధంగా నాకు ఆన్లైన్ ఎక్కింది, అన్నీ ఎక్కినాయి. మా మీద ఉంది అంటే అన్న ఇదన్న రియల్గా చూడండి అన్న. రైల్వే పారం పోగు మాది అని చెప్పేసి ఓ దళితుడు బతుకుతుంటే ఇట్లా అడ్డం వేసి 6 నెలలు ఉంటే నాకు 6 నెలలు ఉంటే తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నానన్న. ఎలాంటి న్యాయం జరగలేదు అన్న. ఎద్దలన్న కొడుకు నాగరాజన్న నీకు చెప్తున్నామన్న దయచేసి. కానీ మీ దగ్గర చేసి పొందని సదురు చేసి ఒక బీదవాడిని గుంజుకోవడం కాదు నాగరాజన్న. అది బంజర పొలము, అది మేము వేసుకొని బతుకుతున్నాం. ఇంతకుముందు మేము చేసేటప్పుడు మీ అమ్మ మీ నాయన వాళ్ళు మా పిల్లలకి ఇడ్లీ చిత్రాన్నం ఇచ్చినప్పుడు మాది అని చెప్పి ఆ రోజే మీరు వచ్చింటే ఆ రోజు ఇప్పుడు చేసి పెట్టినట్టు అప్పుడు చేసి పెట్టుకొని చేసుకుంటే కూడా మేము ఏం చేసేవాళ్ళం అన్న. ఇక కాదన్నా ఇట్లా మేము అనుభవంలో ఉన్నాము. మీ పొలం రైల్వే ట్రాక్ అవుతుక్కుంది. 30 ఏళ్ళ నుండి మేము మీరు 30 ఏళ్ళ నుండి వేయడం లేదు. అది ఇతుకు బీడు రైల్వే పరంపు వేసుకునేవన్నా. అప్పుడు రైల్వే సిఎస్ఆర్లు కూడా ఇవి అబ్జెక్షన్ చేసి ఉంటే కూడా నాకు సాయం చేశారన్న. ఎవరు తెలియని వాళ్ళు చూడన్న. ఎద్దలన్న కొడుకని ఇక్కడ బలం ఉందని ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికన్నా చెప్పుకో, నీ ఇష్టం వచ్చినవి చేసుకోకు. ఇట్లాంటి వాళ్ళు వద్దన్నా. నాది నాకు కావాలని చెప్పేసి కోరుతున్నాను. మొత్తం పైన వికలాంగునికి ఈ విధంగా జరుగుతుంది ఏదన్న పరిస్థితి. కానీ అన్న నాకు న్యాయం జరగాలని చెప్పి చూడన్న. ఎద్దలన్న కొడుక ఎర్రగుంట్ల ఎద్దలన్న కొడుకు ఎవరిని నీ వాళ్ళల్లా ఇరిచిపెడితే నేను పొలం వదిలేస్తాను, నాకైతే వద్దు, నీదని తెలిస్తే అన్నావు. ఇదే మాట విందనండి. కానీ నువ్వు ఇంతవరకే కోయలేదన్నా. మీరు ఇతనం వేసినా మీకు అడ్డం రాలేదు, మీరు ఉలువ నా పంట బాసిన అడ్డం రాలేదు, మీరు మందు కొట్టిన అడ్డం రాలేదు, ఏం చేసిన అడ్డం రాలేదు. ఏమంటే మీ దగ్గర బలం ఉంది, జోర్జనంగా చేస్తున్నారు. నా దగ్గర అయితే బలం లేదన్న. నా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి కానీ దయచేసి నా పొలం నాకు కావాలని చెప్పి కోరుతున్నానన్న. ఇంతవరకు ఎవరికి ఎంఆర్ఓకి చెప్పినాము, అందరికి చెప్పినాము, ఆర్డీఓ గారికి పోయినాము, అందరి కాడికి పోయినాము. ఈ విధంగా పిల్లలు ఉంది వదిలేయండి అంటే కూడా వీళ్ళు మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మా పొలం మాకు న్యాయంగా చేయాలని కోరుతున్నామన్న. అన్న ఏ వికలాంగం కూడా ఈ విధంగా జరగకూడదన్న. దయచేసి మా పొలం మాకు ఇప్పించాలని కోరుతున్నామన్నా.